నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆందోళన. అంగన్వాడీ హెల్పర్లకు పాత పద్ధతిలో ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్. లక్షడిపేటలో అతి రుద్ర యాగ పూజలు. శివపార్వతులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. కాస్పేట మండలంలో పర్యటించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ. చెన్నూరు మండలం ఎలక్కపేట శివారులో విలువైన భూమి కబ్జా, ప్లాట్లుగా మార్చి అమ్మడానికి పెట్టడంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు. అంగన్వాడీ హెల్పర్లకు పాత పద్ధతిలో ప్రమోషన్లు కల్పించాలని, పదోన్నతి వయసు 50 సంవత్సరాలకు పెంచాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు భానుమతి రాజేశ్వరి డిమాండ్ చేశారు. అంగన్వాడీ హెల్పర్లకు పాత పద్ధతిలో ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్ సౌకర్యం, విద్యార్హత ఎస్ఎస్సీ ఉన్న ఇంటర్కు మార్చడం సరికాదన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలామంది హెల్పర్లు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పాత పద్ధతిలోనే ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచి అంగన్వాడీ హెల్పర్లను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. అంగన్వాడీ హెల్పర్లు ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా 20 ఏళ్ళు పనిచేసినటువంటి అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్ ఇచ్చేటువంటి విధానంలో ఇలా ప్రభుత్వం ఇంటర్మీడియట్ తీసుకొచ్చింది. ఈ ఇంటర్మీడియట్ తీసుకురావడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది అంగన్వాడీ హెల్పర్లకు నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే పాత పద్ధతిలోని అంగన్వాడీ హెల్పర్ల ప్రమోషను కొనసాగించాలి. అదేవిధంగా ఇలా హెల్పర్లకు కూడా 50 సంవత్సరాలకు ప్రమోషన్ ఇవ్వాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని హామీలు అమలు చేయాలి. ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారంటీలకు కానీ అంగన్వాడీ ఉద్యోగులందరినీ కూడా వర్తింపజేయాలి. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా మేము అడుగుతూ ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పనిచేసేటువంటి అంగన్వాడీలందరికీ కూడా కనీస వేతనం 26,000 చెల్లించాలి. ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. ఉద్యోగ భద్రత, ఇలా అనేక సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏళ్ళ రాబోయే రోజుల్లో ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు అంగన్వాడీ ఆయాలమందరం ధర్నాకు వచ్చినాం కలెక్టర్ ఆఫీసులో. అంగన్వాడీ ఆయాలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సాలరీ బాగా తక్కువ సాలరీతో పనిచేస్తున్నాం. పని భారం ఏమో ఎక్కువ ఉన్నది, సాలరీ తక్కువ ఉంది. ఆ సాలరీ సరిపోవట్లేదు. కాబట్టి మాకు సాలరీ 26,000 చెల్లించాలి నెలకు. మాకు ఇండ్లు కూడా లేవు, ఇండ్లు కల్పించాలి. మళ్ళీ సెంటర్లు దూరం అవుతున్నాయి. ఫస్ట్ దగ్గర ఉండే కానీ ఇప్పుడు సెంటర్లు దూరం అయినాయి. సెంటర్లకు వెళ్ళాలంటే బాగా లేట్ అవుతుంది. లేట్ వెళ్తే టీచర్లు ఎందుకు లేట్ వస్తారని వాళ్ళు తింటారు. కాబట్టి మాకు స్కూటీ సౌకర్యం కూడా కల్పించాలి. మళ్ళీ పింఛన్లు ఇవ్వాలి. మాకు పని భారం తగ్గించాలి, సాలరీ పెంచాలి. పర్మనెంట్ 50 సంవత్సరాలకు రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి. పర్మనెంట్ చేయాలి మమ్మల్ని. లక్షడిపేటలో నిర్వహించిన అతిరుద్ర యాగం సందర్భంగా మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ శివపార్వతులను దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం డిసిసి అధ్యక్షురాలు మాట్లాడుతూ లక్షడిపేటలో ఇంత పెద్ద యాగం చేయడం ఇక్కడి ప్రజలు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారని అన్నారు. ఈ యాగం ముఖ్య కారకులైన భరద్వాజ్ అయ్యగారికి అభినందనలు తెలుపుతూ వేద పండితులతో ఇక్కడ ప్రాంతం పండుగ వాతావరణం నెలకొన్నదని, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఈ శివ పార్వతులను కోరుకుంటున్నట్లు తెలిపారు. నమస్కారం చేయాలందరూ జాతీయులు అందరూ నిల్చోండి. క్రమశిక్షణ నిల్చోండి. దయచేసి సేవకులంతా ఒక లైన్ లో నిల్చోండి. పీఠాధిపతి తర్వాత చాలా
టైలర్ గారి ప్రెసిడెంట్ గారు మాట్లాడితే ఎవరు మాట్లాడకూడదు. శ్రీరామచంద్ర గారికి స్వాగతం, ఘనంగా సుస్వాగతం పలుకుతున్నాము. అతిరిక్త మహాయాగ కార్యక్రమానికి విచ్చేస్తున్న గిరిజాస్వామి గారు అతిరిక్త మహాయాగ కార్యక్రమానికి విచ్చేస్తున్న అక్కి పీఠాధిపతి గిరిజాస్వామి గారికి కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రౌండ్ పక్కన నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రౌండ్ పక్కన గల సీసీ రోడ్డు పనులను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాసిపేట మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనపై ఉందని, తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. NREGS నిధుల కింద 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించామని తెలిపారు. మన ముత్యంపల్లి గ్రామానికి ఇలా 1,20,00,000తో రోడ్ ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమాన్ని పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమాలు యావత్ మన బెల్లంపల్లే కాదు మొత్తం తెలంగాణలో డెవలప్మెంట్ చేసే ఈ కార్యక్రమాల కింద నాకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని అది కాపాడుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగానే రోడ్ ఇవాళ దేనికి దాని శంకుస్థాపన అయింది. అలా దాంతో ఇక రోడ్డు తొందరగా కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చి ప్రజలకు ఎట్లా ఇక్కడ బెనిఫిట్ కావాలో ఆ లెక్క ప్రకారంగా చేసే కార్యక్రమాన్ని మా క్యాడరు, మా రత్న ప్రదీప్, మా ఉన్న సీనియర్ నాయకులు కాసిపేట మండలికి సంబంధించిన పేరున అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్కిల్ ట్రైనింగ్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ కాసిపేటలో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుంది సార్. కానీ బిల్డింగ్ ఇష్యూస్ ఉంటుంది. అంతకుముందు మేము రైతు వేదికలో పెట్టాం కానీ ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టు, నేను ఎవరితో మాట్లాడాలి మాట్లాడి ఓకే. నాకు అంటే ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది. అది నార్మల్గా బేసిక్గా కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసమే కదమ్మా. అవును జరగరా ఇమీడియట్గా వాళ్ళు ఏం అడుగుతున్నారో ఇన్స్టెంట్గా చేసేది. ఓకేనా? అమృత్ రైల్వే స్టేషన్ కింద ఎంపికైన మంచిర్యాల రైల్వే స్టేషన్తో పాటు దేశంలో ఎంపికైన పలు రైల్వే స్టేషన్లో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద భారతదేశంలోని రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయికి చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 553 అమృత్ భారత్ స్టేషన్ల రైల్వే అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పథకం ద్వారా రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల రైల్వే స్టేషన్, మరో 3 రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి 27 కోట్లతో పనులు చేపట్టేందుకు నేడు ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ అసిస్టెంట్ డివిజన్ రైల్వే మేనేజర్ గోపాల్, ఇన్ఫా ADR కౌశిక్ పాండే మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఆన్లైన్ మోడ్ ద్వారా ఈ వేడుక వీక్షించారు. ఈ పథకం కింద మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్లలో ఎయిర్ కండిషనర్స్, ఆడిటోరియం, ఫుడ్ కోర్ట్, ఎగువ దిగువ అంతస్తులలో విశాలమైన పార్కింగ్ స్థలం వంటి ఆధునిక ప్రయాణికుల సౌకర్యాల కోసం ఏర్పాటు చేయనున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారి దార్శనికత నుండి పుట్టిన ఒక గొప్ప ఆలోచనే అమృత్ భారత్ స్టేషన్ పథకం. ఈ పథకం కింద రైల్వే స్టేషన్ ఉంటే ఊరు చివర ఎక్కడో ఉండే ప్రదేశం కాకుండా రైల్వే స్టేషన్ చుట్టూరా ఊరు ఆర్థిక అభివృద్ధి ఉండాలనే ఒక బృహత్కర ఆలోచనతో ఈ పథకాన్ని రూపొందించారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి మరియు ఆధునీకరణ చేపట్టడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2,635 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునరాభివృద్ధికి 40 రైల్వే స్టేషన్లు ఎంపిక చేయబడ్డాయి. అందులో భాగంగా మన మంచిర్యాల రైల్వే స్టేషన్కి 26.9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేయడం జరగనుంది. మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో ప్రస్తుతం రోజుకి 60 రైళ్లు ఆగుతున్నాయి. సగటున రోజుకి 5,400 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ జిల్లా కేంద్రంగా మన మంచిర్యాలలో రోజు రోజుకు పెరుగుతున్న రైల్వే వినియోగదారుల అవసరాలను, భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా విశాలమైన ప్రధాన ద్వారం, సర్క్యులేటింగ్ ఏరియా, రావడానికి ఒకవైపు నుంచి పోవడానికి ఇంకొక వైపు నుంచి, మరియు ఆహ్లాదకరమైన ప్రమాణ ప్రాంగణం, ప్రణాళికబద్ధమైన పార్కింగ్ ప్రాంతాలు, 2 వీలర్ పార్కింగ్ సపరేట్, మళ్ళీ 3 వీలర్ పార్కింగ్ సపరేట్గా, కార్ పార్కింగ్ సపరేట్గా చేయడము, మరియు దాంతో పాటు పచ్చదనము, ఆధునిక ట్రాఫిక్ వసతులు, వెయిటింగ్ గదులు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు మంచిర్యాల స్టేషన్లో వెయిటింగ్ హాల్లు మరియు మరుగుదొడ్ల కన్స్ట్రక్షన్ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. భవిష్యత్తులో మంచిర్యాల రైల్వే స్టేషన్ యొక్క ప్రణాళిక మీ అందరూ చూడడం కోసం ఈ సభలో ప్రదర్శించడం జరుగుతుంది. రైల్వేస్
మన దేశంలో చాలామంది ట్రైన్లో ఎక్కువ ప్రయాణం చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే సైడ్ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం తెలంగాణకు 5,000 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు దేశ చరిత్రలో ఇంత పెద్ద రైల్వే బడ్జెట్ ఎన్నడూ రాలేదు. తెలంగాణకు ఇన్ని నిధులు ఎన్నడూ రాలేదు. అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ ని ఎంపిక చేయబడ్డాయి. ఈ రోజు దాంట్లో 15 రైల్వే స్టేషన్ల యొక్క పునరాభివృద్ధి పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేస్తుంది. దాంట్లో మన మంచిర్యాల రైల్వే స్టేషన్, ఈ ప్రాంతంలో ఒకే ఒక ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ ఉంది, అది మన మంచిర్యాల రైల్వే స్టేషన్. మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ని దాదాపు 27 కోట్లతోటి ఈరోజు మన మంచిర్యాల రైల్వే స్టేషన్ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. దీంతో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ రావడము, ఇక్కడ వెళ్ళడానికి రావడానికి ఎంట్రీకి ఎగ్జిట్కి వేరే వేరే దారులు ఉండడము, దాంతోపాటు భద్రత, ప్లాట్ఫామ్ మీద ఒక పెద్ద వెయిటింగ్ హాల్, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఇప్పుడే వారు చెప్పారు ఒక 6 నెలల్లో ఈ పని అంతా కూడా పూర్తవుతుంది. గత 9.5 సంవత్సరాల నుంచి దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్, 2.5 లక్షల కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ ని పెట్టి దేశ అభివృద్ధి కొరకు వికసిత్ భారత్ ని తయారు చేయాలనే లక్ష్యం. కాసిపేట మండల కేంద్రంలోని ముత్యంపల్లి క్రీడా మైదానంలో కేఎంపీఎల్ క్రికెట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడా పోటీలను లయన్స్ క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీగల్ మ్యాచ్లో 10 క్రికెట్ జట్లు పాల్గొనగా 26 రోజుల పాటు జరగనున్నట్లు తెలిపారు. యువత క్రీడలపై ఆసక్తి కనబడుతూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. టోర్నీలో సన్ రైజర్స్, స్మార్ట్ కోల్ మొదటగా తలపడ్డాయి. ప్రగతిబల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి టోర్నీలు దోహదపడతాయన్నారు. టోర్నీ విజేతకు 50,000 రూపాయలు, రన్నర్ జట్టుకు 30,000 నగదుతో పాటు మెమోంటోలు అందజేయనున్నట్లు తెలిపారు. వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, బోయిని తిరుపతి యాదవ్, దుస్సచందు, నర్సరీ నర్సింగ్, మెరుగు శ్రీనివాస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ గ్రౌండ్ని ఇంత అందంగా తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డటువంటి కాసిపేట అప్పటి సర్పంచులు మరియు వారికి సహకరించిన మండల వ్యాప్తులు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి డిసిప్లిన్ టీం ఏదైనా ఉంటే లయన్స్ క్లబ్ తరఫున వారికి బహుమతి ఉంటుంది. మరి అదేవిధంగా రేపు మా తండ్రి గారు చనిపోయి రేపటికి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కాబట్టి బెస్ట్ బ్యాట్స్మెన్కు, బెస్ట్ బౌలర్కు, మరి బెస్ట్ ఆల్రౌండర్ కూడా మా కుటుంబం తరఫున బహుమతి ఉంటుంది. దీన్ని గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి ఆ టీం యజమానులని అభినందిస్తూ, మరి క్రీడాకారులని ఈ క్రీడను ఎందుకు ఎన్నుకుంటారంటే మీరు మంచి వయసు మీద ఉన్నారు, ఎటువంటి చెడు మార్గానికి వెళ్ళొద్దనే ఒక ఉద్దేశంతోన వారు సంపాదించిన దాంట్లో కొంత మీకోసం వారు ఖర్చు పెడుతున్న విషయాన్ని మనం మరవకూడదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి మండల స్థాయిలోనే కాకుండా మరి నియోజకవర్గ స్థాయిలో కానీ మరి జిల్లా స్థాయిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటారని, ఈ 10 టీంలకి వెళ్ళి జిల్లా స్థాయికి ఒక మంచి టీం తయారవుతుందని ఆ అవకాశాన్ని మీకు ఇచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని ఒక కాసిపేట మండలానికే మంచి పేరు తెస్తారని, మన నియోజకవర్గానికే మంచి పేరు చేస్తారని, మరి మన జిల్లాకే ఒక మంచి పేరు చేస్తారని ఆశిస్తూ, చెన్నూరు మండలం ఎల్లక్కపేట శివారులోని సర్వే నెంబర్ 108లో లంబాడీలకు చెందిన కోట్ల రూపాయలు విలువగ చేసే వ్యవసాయ భూమిని కొందరు బడా నేతలు కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి అమ్మకానికి పెట్టారని బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎలక్కపేట శివారులోని సర్వే నెంబర్ 108లో స్థానిక లంబాడీలకు చెందిన కోట్ల రూపాయల విలువగా చేసే 1.37 ఎకరాల వ్యవసాయ భూమిని పట్టణానికి చెందిన కొందరు బడా నేతలు తమ అధికారుల బలంతో కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి అమ్మడానికి పెట్టారని బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. చెన్నూరు పురపాలిక రూపాంతరం చెందడంతో మున్సిపాలిటీకి అనుకుని ఉన్న భూములు ధరలకు రెక్కలొచ్చాయి.
దీంతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో జతకట్టి భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వ భూములు, లావణి పట్టా భూములనే కాకుండా పట్టా భూములను సైతం కబ్జా చేస్తూ వాటిని ప్లాట్లుగా మార్చి అక్రమంగా అమ్మడం మొదలుపెడుతున్నారని బాధితులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఇది మా తాతల నాన్నల కాడ నుంచి వచ్చిన భూమి. ఇది దాదాపు 27 గుంటలు, ఒకటి ఎకరం 17 గుంటలు, అంటే పక్క పక్కనే ఎకరం 37 గుంటలు. మొత్తం ఎకరం 37 గుంటల్ని ఇట్లా బౌండరీ చేసినారు. ఇప్పుడు దానికి ఫ్లాట్లు చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు ఎకరం 37 గుంటలు దాదాపు మా నలుగురు, అంటే తాత మునిమన్మల వారసత్వంగా కూడా వచ్చే వారసత్వంగా వచ్చే భూమిని ఇక్కడ స్థానిక నాయకుడు మళ్ళా ఇక్కడ అది అధికార అండదండలతో దీనికి సంబంధించింది మొత్తం ఇప్పుడు బౌండరీ వేసినారు. దీనికి కూడా ఇప్పుడు దీనికి ఫ్లాట్ వేద్దామని చూస్తున్నారు. దీనికి సంబంధించి ఎకరం 37 గుంటల భూమి మాది. తాతల తండ్రుల కాడ నుంచి వచ్చే మునిమన్మలు, ఇప్పుడు మేము మన్మల్లం, మా మునిమన్మల కాడ నుంచి వచ్చిన, ఇప్పుడు మేము మునిమన్మల కూడా అప్పటి నుంచి వచ్చిన భూమిని ఇప్పుడు నాయకుడు అధికార అండదండలతో ఇప్పుడు మున్సిపాలిటీకి చెందిన ఒక నాయకుడు దీనికి అంతా కబ్జా చేసి ఫ్లాట్లు వేద్దామని చూస్తున్నారు. దీనికి స్థానిక ఎంఆర్ఓ, స్థానిక కమిషనర్ గారు దీనికి వెంటనే కూలగొట్టించి మా భూమిని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. నా పేరు ఆలత్ ప్రవీణ్ కుమార్ నాయక్, చెన్నూరు మండల్, లంబడపల్లి గ్రామం. మాది ఎల్లక్పేట్ శివార్లోని 108/32, 108/33 ఎకరం 11 37 గుంటలు, ఒకటి మొత్తం ఎకరం 37 గుంటలు. అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ మాది పూర్తి ఆధారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ, మరి పోయిన ఎంఆర్ఓ దేశపాండే గారు దానికి అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మరి గిరిజనులకు వారసత్వంగా వచ్చిన భూమి, దీనికి చెన్నూరు బడ నాయకులు, చెన్నూరు మున్సిపల్ చెందిన నాయకుడు మరియు దానికి అధికార అండదండలతో, మున్సిపాలిటీ అధికార అండదండలతో, ఇక్కడ ఎంఆర్ఓ అండదండలతో, ఇక్కడ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించింది వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే చేయి చాపి డబ్బులు ఇవ్వడం జరుగుతుందో వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మాకు వారసత్వంగా వచ్చిన గిరిజనుల భూమిని దాదాపు ఎకరం 37 గుంటలు, దానికి మాకు ఇచ్చిన భూమి, మాకు వారసత్వంగా వచ్చిన భూమి ఎవరైతే ఉన్నారో అధికార అండదండలతో దానికి కబ్జా చేయడం జరుగుతుంది. వారసత్వంగా వచ్చిన భూమి కాబట్టి దానికి వారసత్వంగా వచ్చిన భూమిని, ఎవరి భూమిని వాళ్ళని పట్ట చేయాలి. దానికి సంబంధించిన దాంట్లో కట్టడాలని మరి మున్సిపల్ అధికారులు, చెన్నూరు ఎంపీడీఓ గారు దీనికి సంబంధించింది దానికి వెంటనే కూలగొట్టాల్సిందే మా కోరుతున్నాం. దానికి ఎవరిది సంబంధించినదో వాళ్ళకి పట్ట చేసేయాలి. దానికి అక్రమ రిజిస్ట్రేషన్ని ఆపాలి. దానికి రిజిస్ట్రేషన్ చేయకుండా మొత్తం కాపాలి. మాది ఎల్లకపేట శివారు భూమి అయితే 108 సర్వే నెంబర్. మాది 27 గుంటలు, ఒకటి ఎకరం 10 గుంటలు, ఒకటి 3 గుంటలు తక్కువ 2 ఎకరాలు. అయితే ఆడ ఉన్నది ఎల్లకపేట శివార్ల భూమి మాది. దానికి కబ్జా చేస్తాను. దానికి కబ్జా చేయం, ఏం పోయిన కొద్దీ మాది అనుకుంటాం, మీ అక్కడికి మా భూమి కాడికి వస్తాను, కబ్జాలు చేస్తాను. ఏదైనా మా భూమి మాకే పట్ట చేసి ఇవ్వాలి. మాకు గవర్నమెంట్ మాకు కబ్జాలు చేసుకుంటూ వస్తాను. మేము ఏదో కాస్తులో ఎప్పటి నుంచో మా తాతల తండ్రుల కాడ నుంచి కాస్తులే ఉన్నాను, దున్నుకుంటాను, పత్తులు వేసుకుంటాను, అన్నీ సాగు చేసుకుంటాను. మా తాతల కాడ నుంచి మాకే ఉన్నది ఆ భూమి. ఇప్పుడు ఏదంటే భూమి అట్టిగా ఖాళీగా కనిపిస్తానుతోటి దానికి షెడ్లు కట్టుకున్నాడు, దానికి ఏదో రియల్ ఎస్టేట్ చేసుకున్నాడు, భూమిలో అమ్ముకున్నాడు, గది అంతా కబ్జాలు చేసుకుంటాను. వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ పోతాను, రియల్ ఎస్టేట్ చేసుకుంటూ పోతాను. వాళ్ళు రాజకీయాల అండదండాలతోటి వాళ్ళు కబ్జాలు చేసుకుంటాను, రియల్ ఎస్టేట్ చేసుకుంటాను. మా భూమి మేము పేదోళ్ళం, మాకు ఎస్టీ మాలం, మేము లంబడోళ్ళం. మా భూమి మాకు పట్టాలు. కేంద్రం రైతులకు ఇచ్చిన హామీ మేరకు 3 నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో మోడీ ప్రభుత్వం రైతులపై కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనపై మోడీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం సరికాదన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీచార్జీ చేయడం, కాల్పులు జరపడం, బాష్పవాయువులు ఉపయోగించడంతో 2 రైతులు చనిపోవడం బాధాకరమని, వందలాది మందికి గాయాలు అయినట్లు తెలిపారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులపై అమానుషంగా ప్రవర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్నదాతలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. రైతులు చేస్తున్న పోరాటాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నాయక్ జోగుల మల్లయ్య, మిట్టపల్లి శ్రీనివాస్, లింగం రవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటిఓ ఆందోళన. అంగన్వాడీ హెల్పర్లకు పాత పద్ధతిలో ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్. లక్షడిపేటలో అతి రుద్ర యాగ పూజలు. శివపార్వతులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. కాస్పేట మండలంలో పర్యటించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ. చెన్నూరు మండలం ఎలక్కపేట శివారులో విలువైన భూమి కబ్జా, ప్లాట్లుగా మార్చి అమ్మడానికి పెట్టడంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.